కోవు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త వచ్చి విజయవంతం చేయాలని ముచ్చిరెడ్డిపాలెం అర్బన్ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు కోరారు. స్థానిక కార్యాలయంలో ఆయన పలువురు నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను ఇనుమటింపచేసే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంవి శేషయ్య, ఇంకా పలువురు నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన జిల్లాకి ఏర్పాటు చేసి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కొడవలూరు మండలం సెజ్ దగ్గర భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 150 ఎకరాల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మహానాడు పసుపు పండగ ఏర్పాటు చేసుకోవడం మన నియోజకవర్గానికి గర్వకారణము. ఈరోజు మన గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాలపైన వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. అదేవిధంగా మొత్తం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్ నుంచి నాయకులు, కౌన్సిలర్లు, చైర్పర్సను మరియు కార్యకర్తలు అందరం కలిసి ఈ పండుగని, పసుపు పండుగని విజయవంతం చేయాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఏర్పాటు చేయడం అయింది. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలనేటువంటి సంకల్పంతో ఎప్పటికప్పుడు నాయకులతో సమన్వయం చేసుకుంటూ అందరం కలిసి రేపు కార్యక్రమానికి అత్యధికంగా జనాభాని మనం అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఎమ్మెల్యే గారికి ఒక మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మనం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం సభ్యత్వం ఉన్న ప్రతి నాయకుడు, అదేవిధంగా కుటుంబీకులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి విజయవంతం చేయాలని అందరికీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా కార్యక్రమం పండుగ వాతావరణంలో ఏర్పడుతుంది. బుచ్చిరెడ్డిపాలెం రూటు కడప, కర్నూలు, అనంతపురం ఈ పక్క ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులు, ఎమ్మెల్యే గారు అందరూ, ఎమ్మెల్యేలు, మొత్తం మంత్రులు ఈ రూట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటూ ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా బుచ్చిరెడ్డిపాలెం మీదుగా మనకు రూట్ మ్యాప్లు కూడా తయారు చేయమని చెప్పేసి ఉన్నాము. అదేవిధంగా ఆ రూట్ మ్యాప్ల ప్రకారం వాళ్ళకి రూట్స్ అన్ని ఏర్పాటు చేసి ఏదన్నా అవసరమైతే మన వాలంటీర్లను కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మనం ముందుకు తీసుకుపోయి వాళ్ళందరికీ మనం గౌరవంగా సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం సెంటర్ పాయింట్ అవుతుంది ఈ పక్క నుంచి వచ్చేటువంటి నాయకులకి, వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి తగే ఏర్పాట్లన్నింటినీ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించున్నారు. దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా నాయకులందరికీ కమిటీలు కూడా ఏర్పాటు చేయమని ఆదేశించున్నారు. మొత్తం అందరినీ, ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్కరిని నేను మేడం వాళ్ళకి తెలియపరుచున్నాను, పేర్లు ఇచ్చేసి ఉన్నాము. వాటిలో కమిటీలు ఏర్పడతారు. ఆ కమిటీల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎవరెవరికి ఏ కార్యక్రమాలు నిర్వహించాలనో వాటికి కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి పాల్గొని ఈ మహానాడు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి ఒక మంచి సందేశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి కోవూరు నియోజకవర్గం నుంచి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకర్తలు, క్రమశిక్షణ కూడిన నాయకులు, తెలుగుదేశం నాయకులు మన కోవూరు నియోజకవర్గం నుంచి మనం ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఒక మంచి పేరు తెచ్చి విజయవంతంగా మహానాడిని నిర్వహించారనేటువంటి పేరు తీసుకురావాలని ప్రతి కార్యకర్తని, నాయకుల్ని, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. మిగతా వాళ్ళు
తర్వాత ఎంఈ శేషన్న గారిని కూడా కాస్త మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఉద్దేశించి పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాయకుడు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డుల్లో ఏ సమస్య ఉన్నా, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అడిగిన వెంటనే కాదు లేదు అని చెప్పకుండా మనకి ఎన్నో పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సమస్యలు తీర్చున్నారు. మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం తరపున మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలరు, వైస్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి, మహానాడు కార్యక్రమానికి ఈ 3 రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని అందరి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మంచి పేరు తీసుకురావాలని నేను మా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంటు పరిధిలో కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు సమీపంలో ఉన్న సెజ్జ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు క్రమశిక్షణతోటి 3 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా కూడా ఆలోచించి విషయాన్ని పరిజ్ఞానంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం నలుమూల నుంచి 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, అనేక రకాల చైర్మన్లు కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, అనేక సందేశాలు ఇస్తారు. రాష్ట్ర ప్రగతి, ప్రజల యొక్క అభ్యున్నతి, అనేక రకాలైనటువంటి వ్యవహారాల గురించి కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో చాలా క్లుప్తంగా కూడా కార్యకర్తలకు నిర్దేశిస్తారు. జరుగుతున్న పరిణామాలు, జరగవలసినటువంటి కార్యక్రమాలను కూడా చర్చిస్తారు. అనేక తీర్మానాలు ప్రతి నియోజకవర్గం నుంచి వస్తాయి. రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి, ప్రజలకు ఎలాంటి సౌకర్యం, ప్రజల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి సాగాలి అనే అంశాల మీద కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఆ చర్చ కార్యక్రమాల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా శాసనసభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సిన తెలుగుదేశం యొక్క కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రగతికి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏ శాసనసభలు, ఏ మంత్రివర్యులు ఏం మాట్లాడుతున్నారు అనేది, అలాగే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు రాబోయే రోజులు ఏం చేయబోతున్నాం అనే కార్యక్రమాలు కూడా క్షుణ్ణంగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కార్యాలయం, ఇది ఒక శిక్షణ తరగతి లాంటిది. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద. ఎక్కడి నుంచో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వేల మంది నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి చూడాలి. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉందని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక సార్లు తెలియజేస్తున్నారు. కార్యకర్తలు మీరు తప్పకుండా ఒక క్రమశిక్షణతోటే మనం ఆతిథ్యం ఇస్తున్నాము. మన కోవూరు నియోజకవర్గం పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు ఆతిథ్యం ఇస్తుంది ఈ మహాసభలకి. మన ఆతిథ్యం ఇస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కూడా గౌరవంగా వారికి కావాల్సినటువంటి చర్యలు చేయవలసిన బాధ్యత మన అమ్మాయిలు ఉంది. ఎందుకంటే మనం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు 175 నియోజకవర్గాల నుంచి మనకు వస్తున్నారు. అనేక మంది విదేశాల నుంచి కూడా వస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు విదేశాల నుంచి కూడా మనకి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరి యొక్క సౌకర్యాలని, వాళ్ళ యొక్క విశేషాలని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించవలసిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా క్షుణ్ణంగా కూడా అర్థం చేసుకోండి. ఈరోజు కోవూరు మన బుచ్చిరెడ్డిపాడులోనే కొన్ని వేల మందికి అకామిడేషన్ కోసం అనేక కళ్యాణ మండపాలు, లాడ్జీలు కూడా మనం తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనకు వచ్చే అతిథులకి మనం సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సఫర్ చర్యలు కార్యకర్తలుగా మనం చేసి ఒక మన్నలు పొందవలసిన ఇది ఈ యొక్క జరుగుతున్నట్టు కార్యక్రమం రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా క్రియాశీలకంగా కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి
కోవూరు నియోజకవర్గ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఎంత కృషి చేశారు, ఎంత సేవ చేశారు, ఏ విధంగా పాల్గొన్నారు. ఆ శిక్షణా తరగతులు అదొక శిక్షణా తరగతులే మనం భావించాలి. ఆ శిక్షణా తరగతులు ఏం చెప్తున్నారు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కడికో వెళ్ళేది కాదు. ఎక్కడికో వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఒక 1000 మంది పోతారు. ఈరోజు ఇక్కడే జరుగుతుందంటే కనీసం ఒక 20,000 మంది పోవాలి. ఎందుకంటే మన సమీపంలో మన నియోజకవర్గం జరుగుతున్నప్పుడు మనం ఇంతకంటే ఇంకా మనం ఇప్పుడు మళ్ళీ కార్యక్రమాలు చూడాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టి అదే శ్రీకాకుళం కడప అంటే ఎంత పర్సెంటేజ్ పోతాం. మన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ప్రతి కార్యకర్త ఆలోచించాలి. 3 రోజుల యొక్క శిక్షణా తరగతులు, ఉపన్యాసాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు వీటన్నిటినీ ప్రతి నాయకుడు కూడా వివరిస్తున్నప్పుడు అర్థం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడుతుంది, ఎంత పని చేస్తుంది, ప్రజల కోసం ప్రగతి కోసం ఏం చేస్తుంది కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అర్థమవుతుంది నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మన నియోజకవర్గం రాష్ట్రం మొత్తంలో 175 నియోజకవర్గాలు చర్చ జరగాలి. మహోన్నతంగా చేశారు, గొప్పగా ఆచరించారు, కార్యకర్తలు బాగా హాజరయ్యారనేది ఒక మెసేజ్ని తీసుకెళ్లాలంటే ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని హాజరవ్వాలి. అన్ని విషయాల్లో కూడా అన్ని కార్యక్రమాలు ఏ పని అయితే చెప్పారో అధిష్టానం మనకి ఈ పని చెప్పిందో అది తూచా తప్పకుండా మనం అందరం కూడా ఆచరించాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇతర జిల్లా